ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. గోదావరి ముంపు గ్రామాల్లో జ్వరాలు, వైరల్ ఫీవర్, డయేరియా, దగ్గు, జలుబు కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగుల రద్దీ రోజు రోజుకి పెరుగుతోంది. అవసరమైన మెడిసిన్ అందుబాటులో లేవని, కొన్ని చోట్ల డాక్టర్స్ కూడా టైంకి రావటం లేదని ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రోజుకు 2000 మందికి పైగా రోగులు వస్తుండటంతో వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనుక్కోమని ఫార్మసిస్టులు చెబుతున్నారు. ఇది కాస్త పేషెంట్లకు అదనపు భారంగా మారుతోంది. అత్యవసర మందుల నిల్వలు పెంచి డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేషెంట్లు మరి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ముంపు గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాలని కోరుతున్నారు. ఖమ్మం భాస్కర్ దగ్గరికి వెళ్దాం. భాస్కర్, రీసెంట్గా కూడా మీరు ఎలాంటి వార్త ఇచ్చినట్టున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, మందులు లేవు అని. ఏంటి, ఎవరు పట్టించుకోరా? గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ ధన. మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపున ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటుగా మొత్తం ఓవరాల్గా 45 పైగా ఉన్నాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. దాంతో పాటు చాలా ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఒక 10 వరకు ఉన్నాయి. వీటిలో ఇంతవరకు కనీసం బేసిక్ మెడిసిన్స్ అందుబాటులో లేవు. కనీసం ఒక టాక్సిన్ కానీ, అట్లీస్ట్ ఒక యాంటీబయాటిక్ సంబంధించి కొన్ని మెడిసిన్స్ అందుబాటులో లేవు. చివరకు ఎవిల్ ఇంజెక్షన్స్ కానీ, డెకట్రాన్ ఇంజెక్షన్స్ అని 10cc సిరంజీస్ కానీ మళ్ళీ 2cc సిరంజీ వరకు అందుబాటులో లేవు. కనీసం ఇన్ పేషెంట్స్ మాత్రమే ఇన్సులిన్స్ అందుబాటులో ఇస్తున్నారు అనేది రోగులు చెప్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తయారు చేస్తున్నాం అంటున్నారు. రీసెంట్ గానే నర్సులు కూడా రిక్రూట్ చేసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు, దామోదర్ రాజు నరసింహ. మరి ఎందుకు మెడిసిన్స్ విషయంలో కావచ్చు, ఈ స్టాఫ్ అరకొరగా ఉండడం కావచ్చు, వీటిపైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు? కేవలం నర్సులు మాత్రమే పోస్టింగ్ మొత్తం నింపేసుకున్నారు, కానీ వైద్యులు మాత్రం ఇంకా నింపలేదు ఏజెన్సీ ప్రాంతాల్లో. మరోవైపు ఇప్పుడు నేను ప్రజెంట్ ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాను. ఒక పేషెంట్ మనతో పాటు ఉన్నారు. ఈయనకి చూపెట్టినటువంటి ఈయనకి వచ్చినటువంటి మెడిసిన్స్ సంబంధించి మొత్తం 6 రకాలు రాస్తే 3 రకాలు మాత్రమే మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అనేది చెప్తాను. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇంకా ఖమ్మం నుంచి అండి. డాక్టర్ గారు ఆ మెడిసిన్స్ లేవండి, కొన్ని తెచ్చుకోవాలి, మీరు అందరూ 3 ఇచ్చారు సార్. అది తీసుకుని వచ్చాము, తర్వాత బయట తెచ్చుకోవాలని చెప్పారు సార్. ఒకటి దీంట్లో రాసింది మాత్రం కేవలం పరగడపం వేసుకుని టాబ్లెట్ పాంటాప్రజోల్తో పాటుగా సిటాల్ సిరప్ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ సిరప్ కంపల్సరీగా ఉండాలి. అది కంపల్సరీగా ఇండెంట్ కూడా ఉంటుంది గవర్నమెంట్ నుంచి, అది లేదు. సరే మనం ఇదే లేదు, దీన్ని ఉంచితే అశోక్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం సార్. వాళ్ళ దగ్గర ఏమున్నది ఆయన ఏం చెప్తారో మాట్లాడి చూద్దాం సార్. ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా వరకు మన ఖమ్మం ప్రధాన ఆసుపత్రి ఇది, దీనికి రోజు 2000 మంది వస్తున్నారు. అసలు మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. ఏంటి దీనికి కొరత కారణం? మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏవన్నా కొన్ని మనకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి, టీజీఐ మెడిసిన్స్ రానివి మనం ఇమీడియట్గా లోకల్ పర్చేస్లో కొనుక్కుంటున్నాము. సో పేషెంట్లకి ఏది ఇబ్బంది ఉండదు. కొన్ని ఏదన్నా సూపర్ స్పెషాలిటీ మెడిసిన్స్ అనేటివి అవి మనకు ఓపీ బేసిస్లో రాసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పక్కనే పేషెంట్ ఉన్నాడు కదా భాస్కర్, ఆయన అన్ని మందులు ఉన్నాయని చెప్తున్నారు. పక్కనే పేషెంట్ ఉన్నాడు, ఆయన చూపించండి ఒకసారి డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారికి. వాళ్ళకి ఏ మెడిసిన్స్ అవసరం వస్తాయి, ఎప్పుడు అవసరం వస్తాయి అనే సంగతి మనకు కొంచెము తెలియదు. ఇప్పుడు జనరల్గా ఇదే మీ హాస్పిటల్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఇది. ఈ పేషెంట్కి ఇతను బయట నుంచి వచ్చారు, ఈ మెడిసిన్స్ కూడా అందుబాటు ఇవి ఉన్నాయి. కేవలం పారాసిటమాల్ మీకు ఇచ్చిన మెడిసిన్స్ అయ్యి రాశారు, 4 రకాలు రాశారు, 3 రకాలు ఇవ్వడం జరిగింది. ఆయనకి చెప్పండి భాస్కర్, బయటికి వెళ్ళి కొనుక్కోమంటున్నారు మెడిసిన్. గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వచ్చాము, అన్ని డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కే పోతాం కదా, అన్ని డబ్బులు ఉంటే ప్రైవేట్ మెడికల్ షాప్కే పోతాం కదా, మీ దగ్గరికి ఎందుకు వస్తామని అడగమనండి. ఇస్తారండి. ఇది పేషెంట్ మీ దగ్గరకు వస్తే బయట కొనుక్కోమని చెప్పి ఈ 3 రకాలు, ఈ బ్యాక్ సైడ్ ఈ టాబ్లెట్స్ కొనుక్కోండి. కొన్ని ఇవి ఆయనకు కిడ్నీ బర్నింగ్ మిక్చురేషన్ అని ఉంది, అది నెఫ్రాలజీ వాళ్ళు చూడాలి. మన వాళ్ళు చూసి కొన్ని మెడిసిన్స్ తోటి పాటు వేరే 2 బయటకు రాయడం జరిగింది. అవి ఇది ప్యాంటాప్రజోల్ ఎలాగో మనకు ఇంజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా అవసరం ఉంటే ఇంజెక్షన్ ఇచ్చుకుంటాము. టాబ్లెట్ ఉన్నప్పుడు అది కూడా లేదు అని చెప్పారు. దానికి లేకుంటే వాళ్ళు మెగ్నీషియం సల్ఫేట్ ట్యూబులు ఇస్తారన్న. షుగర్ పేషెంట్ కి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో లేదా? ఉన్నాయి, 100% ఇన్సులిన్ ఇంజెక్షన్ ఓపీ పేషెంట్స్ కి, ఇన్ పేషెంట్లకి ఇస్తాము. మా దగ్గర మెడికల్ కౌంటర్ దగ్గర కూడా వెళ్ళండి, సో దట్ అసలు ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు, వచ్చే వాళ్ళకి సరిపోయేంత ఉందా లేదా అనేది అర్థం. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం భాస్కర్. అడగండి, ఆయన సూపరింటెండెంట్ అడగండి, మెడికల్ షాప్ లో అడగండి. డాక్టర్ గారు ఏమో అన్నీ ఉన్నాయి అంటున్నారు సూపరింటెండెంట్ గారు.
పక్కన పేషెంట్ ఏమో లేవు బాబు మేము బయటకు పోమన్నారు మమ్మల్ని మెడికల్ షాప్. రాసిన 5లో 2 ఉన్నాయి, 3 బయట తెచ్చుకోమంటారు. అక్కడికక్కడే పేషెంట్ని ఎదురుగా నుంచోబెట్టాము. పేషెంట్కి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి సూపరింటెండెంట్ చూపిస్తే అప్పుడు కూడా ఉన్నాయంటున్నాడు, ఆయన లేవంటున్నాడు. విచిత్రం పాపం, వాడు కూడా ఏం చేయలేరేమో. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, ఇది ఒక ప్రాబ్లంని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది ఒక్క ఖమ్మం హాస్పిటల్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ముంపు గ్రామాల్లో ఇప్పుడు ఈ వరదల వల్ల బురద వల్ల రోగాల పాలై జనం అంతా అల్లాడిపోతున్నారు. PHCలో కూడా మెడిసిన్స్ లేవు. దయచేసి పట్టించుకోండి, జనాల ప్రాణాలు కాపాడండి. మందులు కూడా లేవంట హాస్పిటల్స్లో. ఇది ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. బహుశా మార్నింగ్ బులెటిన్లో నేను దాని ప్రతిరోజు మొత్తుకుంటున్నాం ఏదో ఒకటి హెల్త్కి సంబంధించిన ఇష్యూ. దామోదర రాజనరసింహ గారు రెస్పాండ్ అవ్వండి అని. మా కేకలు మీకు వినిపిస్తున్నట్లేవు. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ చాలా దగ్గర దూరమే మా ఆఫీస్ నుంచి. అంటే యాక్చువల్గా రీసెంట్ ఇష్యూ మీద చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి ఇష్యూస్ మీద, అంటే మెడిసిన్స్ లేవనే వాటి మీద, ఇటువంటివి కూడా చిన్న వాటిలాగా కొట్టిపడేయకుండా వీటి మీద కూడా రెస్పాండ్ అవుతారేమో అని